వెల్కమ్ టు హరీష్ అకాడమీ. దిస్ ఈజ్ జ్యోతి చంద్రాల. సో ఇప్పుడు మనం భారత రాజ్యాంగానికి సంబంధించి ఆర్టికల్ 3 గురించి తెలుసుకుందాము. సో దీని ప్రకారం ఒక కొత్త రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక పెద్ద రాష్ట్రం నుంచి వేరు రాష్ట్రాలని ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలని కలుపుకొని ఒక పెద్ద రాష్ట్రం కింద కూడా మనం ఫామ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే రాష్ట్రాలకి సంబంధించిన విస్తీర్ణాన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటి అంటే రాష్ట్రాలకి సంబంధించిన పేర్లని కూడా మనం మార్చుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కేరళ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు కేరళం కింద మార్చుకున్నారు, అవునా? సో ఈ పేరు మార్పు అంశం అనేది మనకి ఏ ఆర్టికల్ ప్రకారం చెల్లుతుంది, దేనికి అప్లై చేసుకోవాలి అంటే ఆర్టికల్ 3కి మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కింద ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆర్టికల్ 2కి 3కి మధ్య తేడాని గమనించండి. ఆర్టికల్ 2 ప్రకారం చూసుకుంటే గనక అది మనకి అంతకు ముందు మన భారతదేశ యూనియన్లో లేని ప్రాంతాలకు మాత్రం వర్తిస్తుంది. అంటే ఏదైనా విదేశీ భూభాగాలను మనం గనుక ఎక్వైర్ చేసుకుని కొత్త రాష్ట్రాన్ని ఫామ్ చేసుకోవాలనుకుంటే ఆర్టికల్ 2 ప్రకారం చెల్లుతుంది. ఇదేంటి రాష్ట్రాల పునర్విభజన అంటే మన దేశంలోనే ఉన్న రాష్ట్రాలని మళ్ళీ మనం పునర్విభజించుకుంటే ద స్టేట్స్ రీఆర్గనైజేషన్ ఏ ఆర్టికల్ ప్రకారం కుదురుతుందంటే ఆర్టికల్ 3 ప్రకారం కుదురుతుంది. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. Harish, the best academy.